హలో అందరికీ. ఇవాల్టి మన కలెక్షన్ వచ్చే వరకు కంప్లీట్‌గా పార్టీ వేర్ కలెక్షన్ అండి. న్యూ ఇయర్ వచ్చేస్తుంది గదా! సో, అందుకోసమని. చూస్తుంటే మీకే అర్థమైపోయింది గదా! క్లియర్‌గా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. చాలా అంటే చాలా చాలా ప్రెట్టీగా ఉంది. శారీ మనకి బ్లౌజ్ ఫుల్‌గా గూడా మగ్గం వర్క్ వచ్చేసిందనమాట. అండ్ ఒక్కొక్క సారీ నేను క్లియర్ డీటెయిలింగ్ ఇస్తానండి ఓపెన్ చేసి మీకు. ఇదంతా కూడా ఒక యూఎస్ కస్టమర్ ఆర్డర్ అనమాట. సో, ఎలానో ఆ మ్యామ్ చెప్పారు, క్లియర్‌గా ఒక్కొక్కటి మాకు డ్యామేజ్ ఏమన్నా ఉందా? లేదా? ఎవ్రీథింగ్ చెక్ చేసి పంపించండి. ఎందుకంటే మాకు షిప్పింగ్ కూడా సో ఎక్స్‌పెన్సివ్ కదా! ఇన్ కేస్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏదన్నా ఉన్నా కూడా మేము మళ్ళీ రిటర్న్ గూడా పంపించలేము కాబట్టి, మీరే అంతా క్లియర్‌గా చెక్ చేసి పంపించండి అని చెప్పారు. సో, నేను అందుకోసమని జస్ట్ ఇప్పుడే ఓపెనింగ్ వీడియో అయిందనమాట. సో, ఇక మ్యామ్‌ది డిస్పాచ్ చేసే ముందు ఒక్కసారి మీ అందరికీ గూడా ఈ శారీస్ చూపించినట్లుంటది. నేను చెక్ చేసినట్లుంటదని ఈ వీడియో చేస్తున్నాను. సో, వన్ బై వన్ శారీ క్లియర్‌గా చూసేద్దాం. ఇదొచ్చే వరకు బ్లౌజ్ పార్ట్ అండి. చూస్తున్నారు కదా! ఇదొచ్చే వరకు బ్లౌజ్ పార్ట్. ఇది కంప్లీట్‌గా మనకి శారీకి ఇలాగా బుట్టీస్ వచ్చాయన్నమాట. ఇలా శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వచ్చాయి. అండ్ ఇది పళ్ళు. సారీ, బోర్డర్ అన్నమాట. బోర్డర్ అంతా కూడా ఇలా ఉంది. శారీకి ఇలాగా ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చేసాయి. ఇంకా పళ్ళుకి మనకి గ్రాండ్‌గా ఫుల్‌గా బుట్టీస్ ఇచ్చారు. ఇలా ఉంటుంది లుక్. లుక్ వచ్చే వరకు చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. శారీ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అండి. వర్క్ ఉంది కదా అని చెప్పి మనకి వెయిట్ ఏమి ఎక్కువ లేదు. చాలా గ్రాండ్‌గా ఉంది. శారీ మంచి గ్రాండ్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనకి లైట్ వెయిట్ వస్తుంది. ఇదనమాట. అండ్ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది. ఓకే. ఇది హ్యాండ్స్‌కి. బావుంది కదా! ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. రెడ్ అండ్ వైట్, లైక్ టమాటా రెడ్, పర్పుల్ ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, కావాలి అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఇందులో కలర్స్ చూడాలి, ఆహ్, కావాలి మాకు కూడా అనుకున్న వాళ్ళు నాకు పింక్ చేయండి. నేను కలర్ ఆప్షన్స్ సెండ్ చేస్తాను. వర్క్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్‌గా ఉంది మనకి వర్క్ ఫినిషింగ్ అనేది కూడా. అండ్ ఫ్యాబ్రిక్ మనకి చాలా ఫ్లోయీగా ఉంది. చూస్తున్నారు కదా! చాలా ఫ్లోయీగా ఉంది ఫ్యాబ్రిక్ మనకి. అండ్ దెన్ నెక్స్ట్ వన్. ఇదొచ్చే వరకు 1 మినిట్ శారీ అండి. చాలా అంటే చాలా ప్రిట్టి ఉంది. ప్యూర్ స్పేస్ సిల్క్ అనమాట. ఎంత అంటే ఎంత ఫ్లఫీగా ఉందంటే క్లాత్. ఇంకా ఏం చెప్తారు, లైక్ జ్యూసీగా ఉంది. లోపల పేపర్ పెట్టినట్టున్నారు. సౌండ్ వస్తుంది. బట్ సూపర్ ఉందనమాట క్లాత్. ఫుల్ షైనీ ఉంది. క్లాత్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇందులో కలర్స్ లేవండి. ఇది యూనిక్ పీసెస్ అనమాట. ఒక్కటే కలర్ అంతే. ఇక మనకి సైజ్‌కి తగ్గట్టు కస్టమైజేషన్ ఉంటుంది 1 మినిట్ శారీ కాబట్టి. ఇదిగోండి.
ఆల్మోస్ట్ మనకి M2 XXL వరకు సరిపోయేటట్లు ఇచ్చేసున్నారు చక్కగా. క్లోత్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ దుపట్టా. దుపట్టా మంచి గ్రాండ్‌గా వచ్చింది కదా! బుటీస్ తోటి మంచిగిచ్చారు. ఫైనల్లీ ఇదొచ్చే వరకు దీని లుక్ అనమాట. చాలా బాగుంది కదా! చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. అండ్ బ్లౌజ్ వచ్చే వరకు కూడా మనకి ఫుల్ గ్రాండ్‌గా వచ్చేసింది బ్లౌజ్. వేరే లెవెల్ ఉందనమాట బ్లౌజ్. మస్త్ అంటే మస్త్ రాయల్ లుక్ ఉందండి. ఏదన్నా రిసెప్షన్స్‌కి గానీ, ఈ న్యూ ఇయర్ పార్టీస్‌కి గానీ చాలా బావుంటుంది. బట్ కాస్ట్ కొంచెం అంటే లైక్ ఇంత క్వాలిటీ వచ్చినప్పుడు, ఇంత వర్క్ వచ్చినప్పుడు కాస్ట్ ఉంటుంది గదా! సో, లిటిల్ బిట్ కాస్ట్ గూడా లైక్ మరీ ఓ కాదు. 4,000-5,000 మధ్యలో ఉంటది. సో, కావాలనుకున్న వాళ్ళు పింక్ చేయండి. నేను క్లియర్‌గా డీటెయిల్స్ ఇస్తాను. చాలా అంటే చాలా బావుంది. సో, అసలు మిస్ చేసుకోకండి. ఇలాంటి కలెక్షనే యూనిక్‌గా ఉంటది కదా! అండ్ బ్లౌజ్‌కి వీళ్ళు అటాచ్ చేసున్నారు కదా! ఇదొచ్చేవరకు మనకి హిప్ బెల్ట్ అనమాట. బ్యాక్ కూడా మనకి చాలా ఐ మీన్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇది. మనకి బ్యాక్ కూడా వీ నెక్ లాగా ఇచ్చేసారు. మీ మెజర్‌మెంట్స్ త్రూ కూడా స్టిచ్ చేయిస్తామండి. ఇది ప్యాడెడ్ బ్లౌజ్. వితౌట్ ప్యాడ్ కావాలన్నా ఇలాగా అంటే లైక్ మీరు చెప్పినట్లు స్టిచ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా బావుంది కదా! నాకైతే చాలా అనిపిచ్చింది. ఇందులో ఏ కలర్ మీకు బాగా నచ్చింది? అండ్ ఏది ఏ ప్యాటర్న్ మీకు బాగా అనిపిచ్చిందనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ మీ కామెంట్స్‌ని బట్టి నేను ఎలాంటి కలెక్షన్ చూపిస్తే బావుంటుందో నేను కూడా ప్లాన్ చేసుకుంటాను. ఇదొచ్చే వరకు నెక్స్ట్ వన్. ఇదైతే క్రీమ్ వైట్‌కి పింక్ బేబీ పింక్ కాంబినేషన్‌లో ఇచ్చారు. అసలు కాంబినేషనే వేరే లెవెల్ కదా! సూపర్‌గా ఉందిది. అండ్ కంప్లీట్‌గా ఈ మేడం ఏంటంటే ఇప్పుడు న్యూ ఇయర్ కదండీ! పార్టీస్ కోసము ఆహ్, అట్లా ట్రెడిషనల్‌గా అనిపించాలి. లైక్ పార్టీస్‌కి గూడా పనిచేసేటట్లు తీసుకున్నారనమాట. చాలా మంచిగా యూనిక్‌గా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేయడం కూడా. నేను కూడా కొన్ని వేల పిక్స్ పంపించాను తనకి. సో, నేను ఎన్ని పిక్స్ పంపించినా తను కన్‌ఫ్యూజ్ అవ్వకుండా తన సెలక్షన్ అంతా కూడా చాలా యూనిక్ పీసెసే సెలెక్ట్ చేశారు. మాక్సిమం ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్‌లో కలర్ ఆప్షన్స్ 1, 2 శారీస్‌కున్నట్లున్నాయి అంతే. రిమైనింగ్ అన్నీ కూడా సింగిల్ పీసే వస్తుందనమాట. వై? బికాజ్ ఇది కంప్లీట్ డిజైనర్ వేర్ శారీస్ అండి. లైట్ వెయిట్ శారీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏందంటే ప్యూర్ క్వాలిటీ అనమాట. చాలా ప్యూర్. మీరు చూస్తున్నారు కదా! ప్యూర్ క్వాలిటీ అనమాట. సో, మీరు చూస్తున్నట్లయితే ఇంత వర్కొచ్చింది దీనికి. ఇది చూడండి. జస్ట్, జస్ట్ లైక్ ఇట్. ఇట్లా పట్టుకొని ఎళ్ళిపోవచ్చు. ఎంత లైట్ వెయిట్ అంటే శారీస్ సూపర్బ్‌గా ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ దీనికి చూడండి ఎంత హెవీగా వర్కొచ్చిందో. కనిపిస్తుందా? ఎంత హెవీగా మంచిగా సూపర్బ్‌గా వర్క్ ఇచ్చారో 4 సైడ్స్ అండ్ మిడిల్‌లో మనకి ఇట్లాగా బటర్‌ఫ్లైస్ ఇచ్చారనమాట. అండ్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అలానే నేను డ్యామేజ్ కూడా చెక్ చేయాలి. లైక్ డ్యామేజెస్ రావు. ఎక్కడో లిటిల్ బిట్ బై మిస్టేక్ ఏదన్నా జరుగుంటే అబ్రాడ్ క్లయింట్స్ కదా! సో, వాళ్ళకి అక్కడికెళ్ళిపోయి షిప్పింగ్ బేర్ చేసుకొని ఇంత పంపించాక వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు కాబట్టి మనం ఎవ్రీథింగ్ చెక్ చేసి పంపిస్తామండి. హ్యాండ్స్. ఇక్కడ కూడా మనకి నడుము దగ్గర కూడా ఇలా వర్క్ రావడం జరిగింది. సూపర్బ్‌గా ఉందండి నిజంగా గూడా. లైక్ మనం ఇట్లాగ డిజైన్ చేపించుకోవాలంటే చాలా అంటే చాలా అయిపోద్ది. బట్ ఇవన్నీ కూడా మోస్ట్‌లీ నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా బిలో 5,000 అండి. అంతా కూడా మళ్ళీ ప్యూర్ క్వాలిటీ, లైట్ వెయిట్ డిజైనర్ వేర్ పీసెస్ అన్నమాట. శారీ మొత్తానికి కూడా మనకి 4 సైడ్స్ ఇలా వస్తుంది. చూసారా? టాజెల్స్ ఎంత బాగున్నాయో బటర్‌ఫ్లై లాగా ఇచ్చారు కదా! క్యూట్‌గున్నాయి. అండ్ మొత్తం మనకి వర్క్ ఇలా వస్తుందనమాట. ఫుల్ లైట్ వెయిట్ అండి అసలు. మాటలు లేవనే చెప్పొచ్చు ఈ శారీకి నాకు.
అంటే లైక్ ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ గూడా పేస్టల్ షేడ్స్ తీసుకున్నారు కదా! అట్ ద సేమ్ టైమ్ ప్యూర్ బ్లఫీగా ఉండే శారీస్ తీసుకున్నారు కదా! ఎంత మంచిగా అనిపిస్తుందో. నేనైతే శారీస్ కట్టను. లిటరల్లీ చెప్పాలంటే నాకు శారీ కట్టడం గూడా ప్రాపర్‌గా రాదు. అట్లాంటివి నాకే మస్తు నచ్చుతున్నాయన్నమాట. చాలా అనిపిస్తుంది. ఎంత అంటే అసలు లిటరల్లీ నౌడేస్ పెళ్ళిళ్ళ సీజన్‌లో పెళ్లి పిల్లకి కడతారు కదండీ! వైట్ కాంబినేషన్‌లో. అట్లయితే గనుక ఎంత బావుంటుందో. లైక్ పార్టీస్‌కి రిసెప్షన్స్‌కి వాటికి చాలా రాయల్ లుక్ వస్తుంది. నాకైతే చూస్తున్నారు కదా! నాకు కూడా మస్తు నచ్చిందనమాట. తీసుకుంటే బావుండు, చీరలు కడితే బావుండు నాకు కూడా అన్నంతలా ఉన్నాయన్నమాట. ఒకదానికి మించి ఒకటుంది. వర్క్ కూడా చాలా ఇచ్చారు ఫినిషింగ్ అంతా గూడా. ఈ శారీ కాస్ట్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నేను వాట్సాప్ నంబర్ అనేది ఇస్తాను. పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్‌కి పింగ్ చేయండి. నేను డీటెయిల్స్ మీకు లైక్ దీని డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. లైక్ ఫ్యాబ్రిక్ ఏంటి, శారీ ఎంత కాస్ట్ అనేది. బట్ ఏందంటే ఇది ప్యూర్ బెనారసి టిష్యూ అనుకుంటా నేను. యాహ్! ప్యూర్ బెనారసి సిల్క్ అనమాట ఇది. టిష్యూ సిల్క్. చాలా అంటే చాలా బావుంది. నాకు ఈ బేబీ పింక్ కాంబినేషన్ వచ్చే వరకు అసలు ఇంకా ఆహ్, క్రీమ్ కలర్‌కి బేబీ పింక్ అంటే అది సూపర్ కాంబినేషన్ గదా! దట్ మనకి చిన్న చిన్న బుటీస్ తోటి ఎంత చక్కగా వర్క్ చేశారో గదా! ఎంత బావుందో గదా! అండ్ ఈ బటర్‌ఫ్లైస్ కూడా. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో యూనిక్ పీసెస్ నేను వీడియోస్ చేస్తాను. ఎన్నెన్నో కలెక్షన్స్ పోస్ట్ చేస్తాను. సో, ఇవన్నీ మీ దాకా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి. సో, అలా చేసుకోవడం వల్లనే మనం వీడియో పెట్టిన వెంటనే మీకొచ్చేస్తుంది గదా! సో, మీరు మిస్ చేసుకోరని అనుకుంటున్నా. ఆహ్ అట్‌లీస్ట్ కనీసం మనకేమనిపిస్తది, అరే! మార్కెట్‌లో ఏది ట్రెండ్ అవుతుంది, ఏ క్లాత్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది, ఏ డిజైన్ ట్రెండింగ్‌లో ఉందో కనీసం మనకు తెలియాలి కదా! మనం ఇప్పుడు తీసుకోకపోయినా ఫ్యూచర్‌లో మన పిల్లలకి, వాళ్ళకి తెలియాలి కాబట్టి కనీసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కన్నా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ మోరోవర్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందండి. లైక్ మోస్ట్‌లీ హై రేంజ్‌లోనే కాదు. లైక్ నేను మిడిల్ క్లాసే. సో, హై రేంజ్‌లో కాదు. లైక్ నాకు ఈ బడ్జెట్‌లోనే కావాలి. ఈ బడ్జెట్‌లో పార్టీ వేర్ మంచిగా ఉండే ఫ్యాబ్రిక్ కావాలి అన్నా కూడా మోస్ట్‌లీ నాతోనైనంత వరకు నేను లైక్ వాళ్ళ ఐ మీన్ మీ యొక్క మీరేదైతే అనుకుంటున్నారో మీ థాట్స్‌లో ఉన్నదాన్ని ముందుకు తీసుకురావడానికి లైక్ నేనలా ఆహ్, ఎట్లా చెప్తారో డిజైన్ చేయడానికి మోస్ట్‌లీ ట్రై చేస్తాను. సో, మీ బడ్జెట్, మీ ప్లాన్ ఏదన్నా ఉన్నా కూడా షేర్ చేసుకోండి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని కూడా ఫాలో చేసేసేయండి. మనకి 2 పేజెస్ ఉన్నాయి. ఒకటి వివిక కలెక్షన్స్, ఇంకొకటి సాంభవి కలెక్షన్స్. సో, 2 పేజెస్‌ని ఫాలో అయిపోండి. అండ్ మన యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ఇలాంటి మంచి అవుట్‌ఫిట్స్ తోటి సూపర్బ్ న్యూ ట్రెండింగ్ అవుట్‌ఫిట్స్ తోటి దట్ టూ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేస్తూ ఉంటాను. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి నాకు. సో, మీ బ్లెస్సింగ్స్ అందరూ నాకు మీ కామెంట్ రూపంలో, లైక్ రూపంలో, అలానే సబ్స్క్రైబ్ చేసుకునే ఇదిలో నాకు చూపిచ్చండి. హ్మ్. చాలా నాళ్ళు గ్యాప్ వచ్చింది యాక్చువల్లీ వీడియోస్ చేసి. ఈ గ్యాప్ తోటి నేను ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అసలు నేను ఎంత ఈ 1 ఇయర్‌లో అయితే టూ మచ్ ఇక బిల్కుల్ మొత్తం స్టాప్ అయిపోయిందనమాట. ఏం లేదు. చెప్పాను కదా! పాపొచ్చింది. ప్రెగ్నెన్సీలో కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. ఇంకా బెడ్ రెస్ట్‌లో ఉండడం వల్ల ఫోను పట్టుకుంటే రేడియేషన్, ల్యాప్‌టాప్ పట్టుకోవద్దు. అసలు ఏం లేదు. బుక్స్ చదువుకుంటూ పడుకోనున్నాననమాట. ఆహ్, అసలు లిటరల్లీ చెప్తే నమ్మరు. వాట్సాప్ గూడా అప్‌డేట్ అయిపోయింది. అరే! ఏంట్రా బాబు వాట్సాప్ ఇలా మారిపోయింది. అసలు నాకేం తెలీదు. ఈ 1 ½ ఇయర్‌లో ఇన్ని మార్పులు జరిగినాయా అంటే నేనెంత వెనకబడిపోయి ఉన్నాను. మనము ఇంకెంత వర్క్ చేయాలి? నార్మల్‌గానే మనకు కాంపిటీషన్ ఫుల్‌గా ఉంటది. ఇంకెంత వర్క్ చేస్తే నేను మళ్ళీ దీన్ని బ్యాక్ టు అంటే నా పేజ్ కంప్లీట్ డల్ అయిపోయింది. నేను ఏం చేస్తే నేను మళ్ళీ నా పేజ్‌ని బ్యాక్ తీసుకురాగలుగుతాననేది నాకు తెలియట్లేదనమాట. సెర్చింగ్‌లోనే నాకనిపించింది ట్రెండింగ్‌లో ఉన్న అవుట్‌ఫిట్స్‌ని మనం లైవ్‌లో చూపిద్దాము, వీడియోస్ చేద్దాము. లైక్ లైవే చేద్దాం అనుకున్నాను. నాకు లైవ్ ఆప్షన్ ఇంకా వస్తలేదు. సబ్స్క్రైబర్స్ తక్కువున్నారు కదా! సో, లైవ్ ఆప్షన్ వస్తలేదనమాట. చూపెడదాము. నేరుగా చూపెడితే మీకు క్వాలిటీ అర్థమవుతది. నా ఇంటెన్షన్ అర్థమవుతది. సో, సో దట్ మీకు ఒక నమ్మకం ఉంటది కదా! అలా అని చెప్పేసి ఇక వీడియోస్‌లోకొచ్చేసినా అనమాట. అంతకుముందు మన వివిక కలెక్షన్స్‌లో నేను కనిపించేదాన్ని గాదు. బ్యాక్‌గ్రౌండ్‌లో లైక్ ప్రొడక్ట్ చూపిస్తూ చేసేదాన్ని వీడియోస్.
బట్ ఇప్పుడు అనిపించింది ఎందుకు కనిపిస్తూ చేస్తే అయిపోద్ది. మళ్ళీ దానికి ఎడిటింగ్ ఇదంతా ఎందుకు? మ ఆహ్, ఇప్పుడు ఎడిట్ చేస్తే ఏమవుతుందంటే అండి, ఎఫెక్ట్స్ పెట్టారేమో, ఏం చేశారు ఎడిటింగ్‌లో అని ఉంటది. అదే లైవ్ చేసేసామా లేదా డైరెక్ట్ వీడియో చేసినామా, ఇందులో ఏమైనా మిస్టేక్స్ అయినా, కొంచెం చెప్పడం ఏమైనా తప్పొచ్చినా, ఏదన్నా ఎదురొచ్చినా, అడ్డొచ్చినా కూడా నేను ఇంతే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ నా జెన్యూనిటీ మీ వరకు రీచ్ అవ్వాలి. నేనిప్పుడు దీన్ని ఇంకేదో ఎడిట్ చేసి, ఇంకేదో చేసి లైక్ ఏదన్నా సౌండ్‌ని మార్చేసి ఇదంతా వద్దు. నేరుగా ఏదుందో అది. అది నేను మీకు నేరుగా చూపెట్టాననుకోండి. లైక్ కస్టమర్‌కి, వెండర్‌కి ఉన్న ఒక బాండింగ్ అనేది పెరుగుతది అని నేను అనుకుంటున్నా. ఆహ్, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ చేయడానికి. కొంచెం టెన్షన్‌గా గూడా ఉందనమాట లోపల. టెన్షన్ అంతా పక్కన పెట్టేసి చేస్తున్నా. లైక్ ఒక నాకు తెలిసినంత వరకు ఒక ఉమెన్ ఆన్‌లైన్ సెల్లింగ్ అయినా, ఆన్‌లైన్ సెల్లింగ్ వరకు రావడమే చాలా గ్రేట్ అండి. చాలా మంది ఆపుతారు. "వద్దు నీకవసరమా? తిని పడుకోక, ఇల్లు చూసుకోక, పిల్లల్ని చూసుకోక" ఇట్లాంటి మాటలు ఎన్నో వస్తాయి. అవన్నీ దాటుకొని స్టార్ట్ చేస్తాం గదా! ఈ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఈ వీడియో జస్ట్ ఒక 30 మినిట్సే చేయొచ్చు. ఈ వీడియో చేయడానికి మార్నింగ్ నుంచి ఎన్ని కాంప్రమైజెస్ ఈవెన్ టైమ్ ఆల్‌మోస్ట్ 5 అవుతుందిప్పుడు. సీ ఆల్‌మోస్ట్ అంటే మాది 15 మినిట్స్ ఫాస్ట్ అనమాట. మా పిల్ల లేదు. అందుకని మేము మా దాంట్లో కొంచెం ఎక్కువ చూపిస్తది. ఆల్‌మోస్ట్ 5 అవుతుంది టైము. ఇప్పటి వరకు లంచ్ చేయలేదు. ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి టైం వెళ్ళిపోతూ ఉంది. మధ్యలో ఏమో పాప లేస్తది. చిన్న 5 మంత్స్ బేబీ గదా! ఆమె లేస్తది. ఫీడ్ చేయడం, మళ్ళీ ఇట్లా రావడం. ఇట్లా అనమాట. ఈ వీడియో జేయడానికి నేను ఈ వీడియో ఏముంది వేసుకొని వాగుతున్నట్లుంటది గానీ, ఈ వీడియో చేయడానికి వెనక ఎంతో కష్టం ఉంటది. నేననే కాదు యూట్యూబ్‌లో చేసే ప్రతి ఒక్కరు గూడా ఒక చిన్న క్లిప్ పెట్టడానికి కూడా చాలా అంటే చాలా ఐ మీన్ టైం పడుతూ ఉంటది వాళ్ళకి. సో, మీకు ఏమంటారు మా ఎఫెక్ట్స్ లైక్ మా కష్టం దీనికంతా ఫలితం ఏందంటే మీరిచ్చే కామెంట్ అండ్ లైక్ అనమాట. సో మీకు గనక మన కలెక్షన్ నచ్చితే, నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే, ఒక లైక్, ఒక కామెంట్ దాంట్లో ఇక మనం చేసిన కష్టమంతా ఎళ్ళిపోద్దనమాట. అమ్మో! ఏదో సాధించిన ఫీలింగొస్తది. ఇదండి చాలా ముచ్చట చెప్తున్నా. చాలా నాళ్ళయిపోయింది కాబట్టి చాలా ముచ్చట చెప్తున్నా. మన ఓల్డ్ పేజ్ వివిక కలెక్షన్స్ అని ఉంటుండే. బట్ అది ఆల్మోస్ట్ నేను 3 ఇయర్స్ నుంచి ఆపేసినా గదా! నా మిస్‌క్యారేజ్ అయినప్పటి నుంచి ఆపేసిన పెట్టడము. ఇక అది ఏమైందంటే వ్యూస్ పోవు, ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది అని చెప్పి దాన్ని వదిలేసినా అనమాట. అది మోనిటైజేషన్ ఆన్ అయిన పేజ్ అండి. యూట్యూబ్‌లో ఏదో అప్డేట్ వచ్చి కేవైసీ కంప్లీట్ చేసుకోమని మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ గూడా చూడలేదు నేను. ఇన్ టైమ్‌లో చూడకపోతే వచ్చిన మోనిటైజేషన్ గూడా పీకేస్తామని ఉంది. మనం జూసుకోలే. ఇగ అది గూడా పోయిందనమాట. అందుకే ఇక ఎందుకు ఓల్డ్ ఛానెల్ ఇన్నాళ్ళు గ్యాప్ వచ్చిన దానికన్నా న్యూ ఛానెల్‌తో ఎళ్ళిపోదాం అని చెప్పేసి ఇప్పుడు న్యూ ఛానెల్ పెట్టినాము. ఇదనమాట. ఇంత స్టోరీ ఉంది దీని వెనక. ఆ సారీకి బ్లౌజ్ వస్తుందనమాట. కంప్లీట్‌గా మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి. సూపర్బ్‌గా ఉంటది. అండ్ చూసారు గదా! సారీకంతా గూడా ఇలాగ మనకి 4 సైడ్స్ మగ్గం వర్క్ వస్తది. 4 సైడ్స్. మిడిల్‌లో వచ్చే వరకు ఎంత జ్యూసీగా, ఎంత ఫఫీగా ఉంది చూడండి క్లాత్. మస్తుంది గదా! స్పేస్ సిల్క్ వస్తది. ఇది క్రేప్ స్పేస్ సిల్క్ అండి. బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వన్ ఈ సారీ. ఇది కంప్లీట్‌గా నెట్ అండి ఇది. సాఫ్ట్ నెట్. సాఫ్ట్ నెట్‌కి ఇలా సీక్వెన్స్ అయితే దీనికి ఎన్నొచ్చున్నాయో శారీకి. ఫుల్ ఆఫ్ సీక్వెన్సెస్ అనమాట. కింద బోర్డర్‌కి ఫుల్‌గా సీక్వెన్సెస్ ఎంత గ్రాండ్‌గా ఇచ్చారంటే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఇది కూడా ఓన్లీ సింగిల్ కలర్. ఇది బ్లౌజ్ వచ్చేవరకు మనకి రాణి పింక్. పింక్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది దీనికి కూడా. అండ్ శారీ అంతా కూడా సాఫ్ట్ నెట్ అండి. బుటీస్ వస్తున్నాయి. చిన్న చిన్న బుటీస్. మనకి ఎంటైర్ లుక్ వచ్చి
నాకు పెట్టుకోవడం గూడా వస్తది. చెప్పాను గదా! నాకు చీరలు కట్టడమే రాదు. అట్లాంటిది నేను జూపిస్తున్నా చీరలు. ఇది వద్దులేండి కష్టంగుంది. ఇది మనకి లుక్ వైస్ చాలా గ్రాండ్‌గుంది. సాఫ్ట్ నెట్ కదా! టాజిల్స్ చాలా బావున్నాయి కదా! చిట్టి చిట్టి టాజిల్స్. ఇది షెల్ లాగా ఇచ్చారండి. బుజ్జి టాజిల్స్. మనకి బ్లౌజ్ పింక్ ఇచ్చారు కాబట్టి పింక్‌లో ఇచ్చారు టాజిల్స్. చూస్తున్నారు కదా! మనకి 4 సైడ్స్ గూడా ఇలా వస్తుందనమాట ఫుల్ సీక్వెన్స్. ఇది కూడా చాలా సాఫ్ట్ నెట్ అండి. నెట్టే గానీ నెట్ పెట్టుకుంటే మనకి ఇట్లా ఎత్తుకున్నట్లు ఉంటది. అట్లేం గాదు. ఇది మనం ఎట్లా చెప్తే అట్లుంటది. సీ సాఫ్ట్ గాబట్టి మనం చెప్పిన మాట ఇంటదనమాట చక్కగా. నేను మంచిగా మీకు ఇట్లా చెంగులు పెట్టి చూపిస్తా. మీకు అర్థమైపోద్ది. చాలా మంది గూడా నెట్ గొనాలంటే భయపడతారనమాట. అమ్మో! ఇది ఎట్లుంటదో ఏంటో కథ అని. అలా కాదిది. ఎప్పుడు గూడా ప్యూరే కదండీ! ప్యూర్ అనేది ప్యూరే. చూసారు కదా! ఎంత మంచిగొస్తున్నాయో. ఇది. శారీ మొత్తానికి ఇలా బుట్టీసున్నాయి. అండ్ చెంగు దగ్గర మనకి కొంచెం ఎక్కువగా వచ్చినాయి బుట్టీస్. మోరెవర్ హాఫ్ వరకు వచ్చాయన్నమాట. వీడియో కూడా ఏం కరెక్ట్‌గా రాకపోతే తిట్టుకోకండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోకి సెర్చ్ చేసుకుంటాను మాక్సిమం. యెస్. ఇదనమాట మనకి లుక్. ఎంత బావుందో గదా! మెరిసిపోతున్నాం అంతే. ఏదో ఏం చెప్తారా? ఆకాశంలో తారలాగా మెరుస్తున్నాం. మా పిల్ల ఎనక నుంచి తొంగి చూస్తుంది చూసిండ్రా? ఇట్లుంటాయన్నమాట సెకలన్నీ. ఇది బెడ్‌రూమ్‌లోకెళ్ళమ్మా. ఇది బావుంది కదా! చాలా బావుంది. ఇంక ఈ బ్లౌజ్ మనకి పింక్ వచ్చింది కదా! మంచిగా బ్లౌజ్ కూడా ఇలా పెట్టుకొని చూస్తే హైలైట్ ఉంటుంది. బట్ నాకు చూపించడం రావట్లేదు అంతే. ఇలా పెట్టుకుంటే బ్లౌజు ఇంకా అదిరిపోతుంది. 2 కాంబినేషన్ అనేది చాలా చక్కగా క్రియేట్ చేశారు వాళ్ళు. మంచిగా పెట్టిండ్రు గదా! అసలు ఈ కలర్ ఏమో డల్‌గా అనిపిస్తున్నట్లుంది. అది పెట్టడం లైక్ ఇది మెరుస్తుంది. లోపలంతా సిల్వర్ టిష్యూ రావడంతోటి మంచిగా షైన్ అవుతుంది. దీనికి ఈ సీక్వెన్స్ ఇక నైట్ పార్టీస్‌కైతే వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. ఇంకా ఫైనల్లీ ఇది ఎంత నచ్చిందంటే నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అన్నమాట. ఎన్నున్నా సరిపోవు బ్లాక్. ఇక ఇది మామూలుగా లేదిది. వేరే లెవెల్ అన్నమాట. దీనికి మాటలు లేవన్నట్లుందిది. ఎంత క్లాత్ చూసారా? ఎంత అంటే ఎంత మంచిగుందో. సూపర్బ్‌గా ఉంది. అండ్ బ్లౌజ్ ఇంతకుముందు లావెండర్ చూసారు కదా! సేమ్ అందులోనే ఇది బ్లాక్. నాకు లావెండర్ ఏమో ఎందుకో అంత అనిపించలేదు. ఇందులో రెడ్, బ్లాక్ షైన్ అవుతున్నాయి. పార్టీస్‌కి బావుంటాయి కాబట్టి 2 కలర్స్ రెడ్, బ్లాక్ అయితే అదిరిపోయినాయన్నమాట. వర్క్ కూడా చూసారా ఎంత చక్కగుందో. ఎంత డీటెయిలింగ్‌గా ఉందో గదా! మనం బయట చేపించుకోవాలంటే మగ్గం వర్క్. ఈవెన్ ఈ మగ్గం వర్కే తీసేసుకుంటారు ఒక 1500 వరకు. బట్ శారీకి కూడా మనకి టోటల్‌గా కూడా శారీ మొత్తం 4 సైడ్స్ ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇక్కడ ఏదైతే మనకి హ్యాండ్స్‌కి ఇచ్చారో సేమ్ ఇట్లనే శారీకి 4 సైడ్స్ గూడా ఇవ్వడం జరిగింది. చాలా బావుంది. ఇదిగోండి శారీకి 4 సైడ్స్ ఉంటది ఇట్లాగా. ఇవి ఆ డోరేమో. అస్సలు బ్లాక్ అంటేనే అసలు ఒక మ్యాజిక్ ఉంటది గదండీ బ్లాక్‌లో. ఇలా పెట్టుకోవడం చూడండి ఎంత రాయల్‌గుందో. మస్తుంది గదా! మా పిల్లని చెయ్యొద్దన్న పని చేస్తదనమాట. నేను వీడియో చేస్తున్నాను ఇటు రాకమ్మా అన్నాను గాబట్టి ఇటే వస్తుంది. ఈరోజు ఆడుకోవడానికి గూడా పోలేదు. వీడియో చెయ్యాలి అనుకున్నాను గాబట్టి ఇల్లు కదలట్లేదు. అంటే స్మూత్‌గా ఉంది గదా! ఫ్యాబ్రిక్ జారిపోతుంది. మంచిగా మనం పిన్ పెట్టుకుంటే చక్కగుంటది.
ఉంది గదా! బ్లౌజ్ కూడా వివి వెళ్ళొచ్చేటప్పుడు త్వరగా రా. బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బాగుందో కదా! మంచిగా వర్క్ తోటి ఇలా పెట్టుకుంటే అదిరిపోయింది లుక్. ఈ న్యూ ఇయర్‌కయితే ఇది సూపర్బ్ అని చెప్పొచ్చు. న్యూ ఇయర్ నాట్ ఓన్లీ న్యూ ఇయర్ మనకి ఏ పార్టీ ఉన్నా బ్లాక్ అనేది ఇక ఆ పార్టీ లుక్ ఇచ్చేస్తది కదా! సో, ఇది చాలా బాగుందండి. నేను ఈ ఒక్కసారి కాస్ట్ అనేది రివీల్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే రివీల్ చేస్తే మజా ఏముంటది? ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి. నేను చెప్తాను కాస్ట్ ఓకేనా? లేదు హ్మ్. వీడియోలోనే మీరు ప్రతిసారి లైక్ వీడియోలోనే మీరు ప్రతిసారి కాస్ట్ చెప్పేసేయండి సిస్టర్. మళ్ళీ వాట్సాప్‌లో ఎందుకు అడగడం అని చెప్పారనుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో కాస్ట్‌లనేది రివీల్ చేసేస్తాను. అప్పటికప్పుడే చెప్పేస్తాను. వద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకుంటే నేను వాట్సాప్‌లోనే చెప్తాను. ఓకేనా? ఇదనమాట. ఇవండి. ఆల్మోస్ట్ ఒక 6 శారీస్ చూపిచ్చానా? ఈ 6 శారీస్ కూడా ఒకదానికి మించి మరొకటి. మీకే శారీ బా అనిపిచ్చింది? నా ఓట్స్ అయితే బ్లాక్ అండ్ క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ ఉంది కదా! అది నాకు చాలా బా నచ్చిందనమాట. ఈ 2 శారీస్‌కి నేను నా నా ఏం చెప్తారు? నా ఓటేసాను. అండ్ మీకేది బా అనిపిచ్చింది? మోరోవర్ ఎంటైర్ మన వీడియోలో మీకు ఏ శారీ బా అనిపిచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ కదా! ఏదన్నా గివ్ అవే లాగా ఇద్దాం. బెస్ట్ కామెంట్ లైక్ నేను కామెంట్స్ కూడా చెప్తున్నాను. లైక్ 10 కామెంట్‌లు, 5 కామెంట్‌లొస్తే నేను గిఫ్ట్ ఇవ్వలేనండి. మినిమమ్ ఒక 500 కామెంట్స్ దాటితే నా ప్రతి వీడియోకి టార్గెట్ ఇది. మినిమమ్ ఒక 500 ఎక్కువైపోయిందా? బాగా ఆశపడ్డానా? వద్దులేండి. ఒక 200 కామెంట్స్ ఓకేనా? కొంచెం దిగేద్దాం. ఒక 200 కామెంట్స్ వస్తే గనక 200 కామెంట్స్‌లో నాకు బా అనిపించిన కామెంట్‌కి నాకది కొంచెం కనెక్ట్ అయిన కామెంట్‌కి నేను వాళ్ళ ఆర్డర్‌కి ఒక 300-500 రూపీస్ వోచర్ ఇస్తాను. ఓకేనా? అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం గదా! చిన్నగా పెంచుకుంటూ పోదాం గివ్ అవేస్ అనేటివి. మీ అందరి సపోర్ట్ ఉంటే నేనది షూర్‌గా చేయగలుగుతా. కాబట్టి నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఆహ్, ఇందులో అడుక్కోవడమే అండి. అడుక్కుంటున్నాను. నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ బ్లెస్ మీ అండ్ సపోర్ట్ మీ. మన కలెక్షన్స్ మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. లైక్ చేయండి. బాగా నచ్చాయనుకోండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి సజెస్ట్ చేయండి. అండ్ క్వాలిటీ పరంగా రాజీ లేనే లేదండి. క్వాలిటీ ఇష్యూస్ ఉన్నా, డ్యామేజ్ అట్లాంటిది ఏదన్నా ఉన్నా కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ నేనే తీసుకుంటాను. ఆహ్ వీడియో ఉండాలి. అన్బాక్సింగ్ ఉండాలి. అంటే ఉండాలి. అది రూలే. బట్ రెగ్యులర్ కస్టమర్స్ నాకు బాగా అలవాటయ్యారు. జెన్యూన్ అనిపిచ్చారు. అట్లాంటి వాళ్ళకి కొంతమందేందంటే నాకు అంజలి నీ దగ్గర తీసుకున్నా కదా! నీ మీద నమ్మకం అంజలి నాకు. అందుకే ఓపెన్ చేసేసాను చూడకుండా. నేను లేను అమ్మ ఓపెన్ చేసింది. ఎప్పుడు తీసుకుంటాను కదా! ఇలా చెప్తారనమాట. కొన్ని రీజన్స్ నిజమే. నేను ఒప్పుకుంటాను. నా దగ్గర నమ్మకంతో అని. బట్ కొన్ని అన్నీ నేనే డిస్పాచ్ చేయను. కొన్ని మ్యానుఫ్యాక్చర్ నుంచి కూడా డిస్పాచెస్ అవుతాయి. అట్లాంటివైతే అన్బాక్సింగ్ వీడియో కావాలి అని చెప్పి అడుగుతాననమాట ఏదైనా ఇష్యూ ఉంటే. నా నుంచి డిస్పాచ్ అయ్యేటివయితే గనుక నేను 100% రాసిస్తానండి. నేను అన్నీ చెక్ చేసి డిస్పాచ్ చేస్తా. అయినా గూడా నా టైం బాగోలేక ఎక్కడన్నా ఏదన్నా అయితే గనుక కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే అనమాట. ధైర్యంగా బుక్ చేసుకోవచ్చు మీరు. సో, ఆహ్ కొంతమంది ట్రాకింగ్స్ లేట్ అయిపోతున్నాయి. ట్రాక్స్ రావట్లేవు అంటున్నారు ఇన్‌స్టాలో గూడా. లైక్ పాప ఉంది కదా! మెసేజెస్ లేట్‌గా ఇస్తున్నారు. మీరు ఒకప్పటిలాగా స్పీడ్‌గా ఇవ్వట్లేరు అంటున్నారు. నేను లాస్ట్ 3 మంత్స్ అప్పుడొకటి పోస్టింగ్స్ చేశాను. బట్ వాటికి కూడా నేను రిప్లైస్ వెంటనే ఇవ్వలేకపోయాను. ఒప్పుకుంటాను. చిన్న పాపతోటి కొంచెం కష్టమైంది. నైట్ డ్యూటీలు చేపిస్తదనమాట. నైట్ పడుకోదు. బట్ ఇప్పుడు ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అనమాట. కంప్లీట్‌గా బ్యాక్ టు వర్క్ వచ్చాను కాబట్టి నౌ మీరు ఏది లైక్ ఏం కావాలన్నా కూడా కాల్ చేయొచ్చు. కొన్నాళ్ళు కాల్స్ చేయకండి. మెసేజెస్ చేయండి అని చెప్పాను. ఇప్పుడు మీరు కాల్స్ కూడా చేయొచ్చనమాట. వాట్సాప్ కాల్ చేయండి. మెసేజెస్ చేయండి. వెంటనే రిప్లై ఇస్తాను. అంటే లైక్ ఫస్ట్ మీరు మెసేజ్ చేయండి. వెంటనే రిప్లై ఇవ్వలేకపోతే మీకు అర్జెంట్ అయితే కాల్ చేయండి. షూర్‌గా నేను ఆన్సర్ చేస్తాను. ఇదండి ఇవాల్టి మన కలెక్షన్. ఇవాల్టి నా
ఆ! ఏం చెప్తారు? ఇన్ని రోజులు నేను మిస్ అయిన అన్ని మాటలు చెప్పేషిన. సో, మీకెలా అనిపిచ్చిందో నాకు నాతో మీరు చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని లైక్ చేయండి. మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మన ఛానెల్ గురించి షేర్ చేసి రెఫరెన్స్ లైక్ స లైక్ ఈ కలెక్షన్స్ బావున్నాయి అని మీకేదైతే అనిపిచ్చిందో వాళ్ళకి చెప్పండి. ఓకే. థాంక్ యూ.